నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కడప జిల్లా టీ కోడూరులో సోలార్ ప్లాంట్లను ప్రారంభించిన లోకేష్ శుద్ధ ఇంధన లక్ష్యాలను అందుకునే దిశలో దూసుకెళ్తున్నామని వెల్లడి. రాజారెడ్డి నుంచి వివేకా వరకు ప్రతి చావులో జగనే లబ్ధిదారుడన్న అచ్చెన్న. తల్లికి చెల్లికి సోషల్ మీడియాలో నరకం చూపారని ఆక్షేపణ. ఫ్యూచర్ సిటీపై బీఆర్ఎస్ కాంగ్రెస్ మాటల యుద్ధం. అధికారానికి రాగానే రద్దు చేస్తామన్న హరీష్. పెట్టుబడులను అడ్డుకునే కుట్ర అన్న ప్రభుత్వ విప్. ధాన్యం కొనుగోళ్లలో రేవంత్ సర్కారు ఘోరంగా విఫలమైందన్న ప్రతిపక్షాలు. 1.5 కోటి టన్నులు పండితే సగం కూడా కొనలేదన్న బీఆర్ఎస్ బీజేపీ. భగీరథను కాపాడేందుకు బండి సంజయ్ రేవంత్ కుమ్మక్కయ్యారన్న కేటీఆర్. 9 రోజులు పోలీసులకు దొరకకుండా చూశారని విమర్శ. ఏపీలో 4 సహా 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటన. జూన్ 1న నోటిఫికేషన్. అవసరమైతే జూన్ 18న పోలింగ్. పశ్చిమాసియా ఘర్షణను ముగించే దిశలో అమెరికా ఇరాన్ పరోక్ష చర్చలు. యురేనియం నిల్వలే ప్రధాన అడ్డంకిగా మారినట్టు కథనాలు. డబుల్ ఇంజన్ సర్కారు పవర్ ఎలా ఉంటుందో జమ్మలమడుకు వచ్చిన సోలార్ పరిశ్రమే నిదర్శనమని ఆంధ్రప్రదేశ్ ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. కడప జిల్లా కొండాపురం మండలం టీ కోడూరులో నిర్మించిన 600 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను మంత్రులు గొట్టిపాటి రవి, సవిత, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి లోకేష్ ప్రారంభించారు. 2400 కోట్ల వ్యయంతో ప్లాంట్లు నిర్మించిన ఎస్ఏఈఎల్ సంస్థను అభినందించారు. పరిశ్రమకు భూములిచ్చిన రైతుల త్యాగాలను మరిచిపోబోమని స్పష్టం చేశారు. యువతకు ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. శుద్ధ ఇంధన లక్ష్యాలను అందుకునేందుకు శరవేగంగా అడుగులు వేస్తున్నట్లు లోకేష్ వివరించారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం జమ్మలమడుగు వైపు చూస్తుంది. మిగతా నియోజకవర్గాలకు వెళ్తే మాకు 2 కంపెనీలు తీసుకురండి అని చెప్పే పరిస్థితి. అలాంటిది కంపెనీలు ఈరోజు జమ్మలమడుగు నియోజకవర్గం ఎత్తుక్కుంటా వస్తున్నాయి. అదే పవర్ ఆఫ్ డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసికట్టుగా పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తాం జరుగుతుంది. ఒక ఎస్ఏఈఎల్ కాదు, ఒక అదాని కానివ్వండి, గ్రీన్ కో కానివ్వండి, చింతా గ్రీన్ కానివ్వండి, ఇలా అనేక పవర్ కంపెనీలు మనం ఇక్కడ తీసుకొస్తాం జరుగుతుంది. మా నాన్న ఉత్తరం రాశాడు, మా తాత కలలు కన్నారు, నేను రాత్రి ఆత్మలతో మాట్లాడాను కనుక కంపెనీలు వచ్చాయనే సొల్లు కబుర్లు చెప్పే మన జిల్లాకు చెందిన ఒక శాసనసభ్యుడు ఉన్నాడు. ఆ వ్యక్తికి ఒకటే చెప్తున్నా, జాబ్ క్రియేషన్ మా బ్రాండ్ అయితే గొడ్డలి మీ బ్రాండ్ భయ్యా. సీఎం చంద్రబాబుపై అక్కసు వెళ్లగక్కేందుకే గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జగన్ 3 గంటల పాటు మీడియా సమావేశం పెట్టారని మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని మభ్యపెట్టేందుకు అబద్ధాలు వల్లెవేశారని ధ్వజమెత్తారు. జగన్ లాంటి వ్యక్తులు సమాజంలో ఉంటారని గ్రహించే ప్రముఖ దర్శకుడు శంకర్ అపరిచితులనే సినిమా ఎప్పుడో తీశారని విమర్శించారు. సొంత బాబాయిపై గొడ్డలి వేటు వేయించినప్పుడు గొడ్డలి పార్టీ అంటే జగన్ ఎందుకంత గింజుకుంటున్నారని నిలదీశారు. ప్రతిపక్షంలో ఉండగా తండ్రి మరణం, బాబాయి హత్య నుంచి కోడికత్తి వరకు మాట్లాడిన జగన్ అధికారంలోకి రాగానే ఎందుకు నోరెత్తలేదని ఆక్షేపించారు. వంగవీటి రంగా హత్య కేసులో నిందితులను తన వెంట తిప్పుకుంటూ చంద్రబాబుపై జగన్ విమర్శలు చేయడమేంటని ప్రశ్నించారు. కార్యకర్తల నుంచి ఎంత ఒత్తిడి వస్తున్నా హింసకు హింస సమాధానం కాదని, చంద్రబాబు ప్రజల్ని చైతన్యపరుస్తున్నారని వివరించారు. గొడ్డల పార్టీ అధ్యక్షుడు పాత్రికేయుల సమావేశాన్ని పెట్టారు. అపరిచితుడంటే అపరిచితుడు, నోట్లో వేలు పెట్టినా కొరకలేనటువంటి అమాయకుడుగా అబద్ధాలన్నీ కూడా వల్లవరిచి రాజారెడ్డి గారిని చంపేశారట. ఎందుకు చంపారో, ఏ విధంగా చంపారో నాకంటే మీ అందరికీ ఎక్కువగా తెలుసు. మీ తాత హత్యలో ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని మిగల్చలేదు, అందరినీ వేసేశారు. ఆస్తులు ధ్వంసం చేశారు, బుల్డోజర్లు పెట్టి ఇళ్ళన్నీ కూడా కూల్చేశారు. మిగిలింది ఒక పార్థసారథి రెడ్డి, అది కూడా కర్ర పెట్టుకొని ఊత పెట్టుకొని నడుస్తున్నాడు. ఆ రోజు పులివెందలకి తెలుగుదేశం పార్టీ పక్షాన ఉన్నటువంటి వ్యక్తి ఇందులో ఒక బాధ్యుడని నువ్వే చెప్పావు, నేను చెప్పలేదు. ఆ బాధ్యుడు ఈ రోజు నీ పార్టీలో నీ పక్కనే ఉన్న విషయాన్ని కూడా నువ్వు గుర్తు పెట్టుకోకుండా చంద్రబాబు నాయుడు అనే కారణం అని చెప్పి మాట్లాడడం చాలా దారుణం అని చెప్పి తెలియజేస్తున్నాను. రాజారెడ్డి నుంచి వివేకానంద రెడ్డి వరకు
ప్రతి సావులో నువ్వు లబ్ధిదారుడు. ఏ ఒక్కరినైనా వదిలేవా సోషల్ మీడియాలో? జడ్జిలను వదలలేదు, రాజకీయ నాయకులను వదలలేదు, నీకు జన్మనిచ్చినటువంటి నీ తల్లిని వదలలేదు, నీతో రక్తం పంచుకున్నటువంటి నీ చెల్లిని వదలలేదు. ఏ ఒక్కరిని కూడా సోషల్ మీడియాలో వదలకుండా నరక యాతన చూపించినటువంటి నువ్వు సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నావు. 5 సంవత్సరాల్లో నువ్వు చేసినటువంటి అరాచకాలు ఇంత అంతా కాదు. సుధాకర్ డాక్టర్ ఏమడిగాడు? మాస్క్ అడిగితే చంపేశారు. అమర్నాథ్ గౌడ్ ఏం చేశాడు? మా అక్క కల్లర పెడుతున్నారని అడిగితే పెట్రోల్ పోసి నోట్లో గుడ్డలు పెట్టి, ఇంత క్రూరత్వం ఎక్కడైనా సరే ఉందా? నీ హయాంలో, నీ నాయకత్వంలో నోట్లో గుడ్డ పెట్టి పెట్రోల్ పోసి అమర్నాథ్ గౌడ్ని చంపేశారు. సలాం కుటుంబం ఏం చేశారు? దొంగతనం చూపితే మొత్తం అందరూ కూడా ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. 5 సంవత్సరాలు కోత కోచావు. హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాల్ని నడి రోడ్డు మీద నరికి పడేశావు. మావిగన్ ఇంకెన్ని రోజులు ప్రజలకు మభ్య పెడతావు? 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మావిగన్ నీకు గుర్తులేదా? కనీసం భారత ప్రభుత్వం, భారత పార్లమెంట్లో చట్టం చేసిన తర్వాత కూడా ఇంకా మావిగన్ అని చెప్పి ప్రజలకు నువ్వు మభ్య పెడుతుంటే ఏమనాలి? నిన్ను సైకో అనాలా, పిచ్చివాడు అనాలా, ఏమనాలి? నాకే అర్థం కావటం లేదు. ఆంధ్రప్రదేశ్లోని 4 సహా 10 రాష్ట్రాల్లోని 24 రాజ్యసభ స్థానాలకు జరగాల్సిన ద్వైవార్షిక ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఎన్నికల కోసం జూన్ 1న నోటిఫికేషన్ వెలువడనుండగా జూన్ 18న అవసరమైతే పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల కోసం జూన్ 8 నాటికి నామినేషన్లు దాఖలు చేయవచ్చని ఈసీ తెలిపింది. మరుసటి రోజే నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నట్టు తెలిపిన ఈసీ జూన్ 11 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువిచ్చింది. జూన్ 21 నుంచి జూలై 19 మధ్య వివిధ తేదీల్లో 24 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనుందని ఈసీ తెలిపింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని, పిల్లి సుభాష్ చంద్రబోస్, సానా సతీష్ పదవీకాలం జూన్ 26న ముగియనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేంద్ర మంత్రులు రవ్వీత్ సింగ్, జార్జ్ కురియన్, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ తదితరుల పదవీకాలం ఈ కాలంలోనే ముగియనుంది. ఈసారి ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో గుజరాత్, కర్ణాటకలో 4 మధ్యప్రదేశ్, రాజస్థాన్లో 3, జార్ఖండ్లో 2, మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాంలో ఒక్కో సీటుకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఫ్యూచర్ సిటీ పేరుతో ఫార్మా సిటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని స్పష్టం చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న హరీష్ ఓ సదస్సులో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఫార్మా సిటీకి మాత్రమే కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి ఇచ్చిందన్న హరీష్, డీవియేషన్ ఉంటే రైతుల భూములు వెనక్కి ఇవ్వాలని చట్టం ఉందని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం ఏదో ఒక డ్రామా చేస్తుంది. యాక్చువల్లీ మన హైకోర్టులో కేసు వచ్చింది. కేసు వస్తే ఏమి ఇచ్చింది తెలుసా? గవర్నమెంట్ అఫిడవిట్ నో వీఆర్ కంటిన్యూయింగ్ ద ఫార్మాసిటీ అంటూ హైకోర్టుకు చెప్పాల్సి వస్తే అఫిడవిట్ లో వీ హావ్ నాట్ క్యాన్సిల్ ద ఫార్మాసిటీ, వీఆర్ కంటిన్యూయింగ్ ద ఫార్మాసిటీ అంటూ. బయట మాట్లాడితే 4th సిటీ, ఎక్కడ ఉందిరా 4th సిటీ అంటే ఫార్మాసిటీ 4th సిటీ, వేరే ల్యాండ్ అయితే లేదు, వేరే ఎక్విజిషన్ లేదు. కోర్టుకు వచ్చేసరికి వీఆర్ కంటిన్యూయింగ్, వీఆర్ గోయింగ్ అహెడ్ విత్ ఫార్మాసిటీ అంటూ. అందువల్ల టెక్నికల్ గా వాళ్ళు చేయలేరు. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని ఆలోచన చేస్తా ఉన్నారు. రేపు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత వీళ్ళ ఫ్యూచర్ సిటీ, గీచర్ సిటీ అన్ని రద్దు చేస్తాం. అక్కడ యాజ్ ఇట్ ఈస్ ఫార్మా సిటీని రిస్టోర్ చేస్తాం. అమెరికా పర్యటనలో మాజీ మంత్రి హరీష్ రావు ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని చెప్పడంపై కాంగ్రెస్ మండిపడింది. తెలంగాణ అభివృద్ధి చెందడం ఇష్టం లేకే హరీష్ రావు పరాయి దేశంలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. కేవలం అధికారం కోసమే బీఆర్ఎస్ నేతలు అలా మాట్లాడుతున్నారని ఆయన ఆక్షేపించారు. అమెరికాలోని ప్రవాస భారతీయులను భయాందోళనకు గురిచేసి ఫ్యూచర్ సిటీకి పెట్టుబడులు రాకుండా అడ్డుకోవడమే బీఆర్ఎస్ కుట్ర అని అన్నారు. వాళ్ళు ఫార్మాసిటీ అని చెప్పి ఏదైతే కాలుష్యకారక ఇండస్ట్రీస్ తీసుకురావాలని చెప్పి ఆ రోజు 13,500 ఎకరాలను అక్వైర్ చేసే ప్రయత్నం చేసిండ్రు. ఆ 13,500 ఎకరాలను పునాదిగా చేసుకొని రేవంత్ రెడ్డి గారు భవిష్యత్ హైదరాబాద్ నగరానికి ఒక అనుబంధ నగరం నిర్మించే ఆలోచన చేస్తా ఉన్నారు. ఆ ఫ్యూచర్ సిటీ అనేది గ్రౌండింగ్ అయిపోతే ఉనికి కోల్పోతాము ఆలోచన చేసి అమెరికాకు పోయి మన తెలంగాణ పరువును తీసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అమెరికానే పోయి ఎందుకు పెట్టిండంటే అక్కడ పరిస్థితి బాగలేదు కాబట్టి, అక్కడ ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి మన ఎన్ఆర్ఐలకు. అక్కడ ఎన్నో కంపెనీలు స్థాపించుకొని ఉన్నారు. వాళ్ళందరూ రిటర్న్ వద్దామని ఆలోచన చేస్తూ ఉన్నారు. భరత్ ఫ్యూచర్ సిటీల అవకాశాల కోసం వాళ్ళు సంప్రదిస్తూ ఉన్నారు. దాన్ని ఆదిలోనే అడ్డుకోవాలి అని చెప్పి వాళ్ళ మనసుల్లో భయాలను కలిగించే ప్రయత్నం అమెరికాకి వెళ్ళి హరీష్ రావు గారు చేయడం అనేది తెలంగాణ భవిష్యత్తు గొంతు కోయడం మాత్రమే అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణలో 1,500,000 టన్నుల ధాన్యం పండితే ఇప్పటి వరకు సగం కూడా కొనలేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు.
పంటల కొనుగోళ్లపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులను ఇలాగే నిర్లక్ష్యం చేస్తే బీఆర్ఎస్ పోరాటాలకు దిగుతుందన్న కేటీఆర్ రైతు సమస్యలే ఏకైక ఎజెండాగా రేపు మంత్రివర్గ సమావేశం జరగాలన్నారు. ధాన్యం కొనటం లేదని రైతులు రోడ్డెక్కి నిరసన తెలియచేస్తున్నారని తెలిపారు. వారిలో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉన్నారని కేటీఆర్ పేర్కొన్నారు. నిన్న సీఎం సొంత నియోజకవర్గంలోనూ రైతులు ధర్నా చేశారని తెలిపారు. ధాన్యం కొనటం లేదని రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, కొన్ని చోట్ల ఎండల తీవ్రత వల్ల ధాన్యం కుప్పల మీదే రైతులు చనిపోయారని వివరించారు. ఇకనైనా ప్రభుత్వం భేషజాలకు పోకుండా ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి గారేమో 80% కొనేసిన అంటాడు, మంత్రి గారేమో 50% కొన్నా అంటాడు. ఏ ఒక్క సెంటర్లో కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు సరిగ్గా పనిచేయడం లేదు. గన్నీ బ్యాగ్స్ ఇస్తలేరు, రైతులే కొనుక్కోవాలి. 28 రూపాయలు, 25 రూపాయలు, 30 రూపాయలు పెట్టి సుతిలు వాళ్ళే కొనుక్కోవాలి. మంచినీళ్ళ సౌలత్ కూడా లేదు. ఇంకా మీదికెళ్ళి వెయిటింగ్ ఛార్జీలు కూడా రైతులే కట్టుకోవాలి. ట్రాక్టర్ లోడ్ చేసుకొని వస్తుండ్రు పాపం. నర్సంపేట నా కళ్ళతో నేనే చూసిన. వచ్చి వారం రోజులైంది సార్, వెయిటింగ్ ఛార్జీలు కడుతున్నాం, రోజుకు 2000 రూపాయలు కడుతున్నాం, రోజుకు 3000 రూపాయలు కడుతున్నాం, లారీ అయితే, ట్రాక్టర్ అయితే 2000 కడుతున్నాం. ప్లేస్ మీరు డిసైడ్ చేయండి, ఏ ఊరు మీరు డిసైడ్ చేయండి, మేము వస్తాం. ఎక్కడన్నా కూడా మీరు చెప్పినట్టు 80% కొనుగోలు జరిగినాయని మీరు రుజువు చేస్తే ఏ శిక్షకైనా మేము సిద్ధం ముఖ్యమంత్రి గారని నేను విజ్ఞప్తి చేస్తాను. రైతు గోస బీజేపీ భరోసా పేరుతో సోమవారం నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించనున్నట్లు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. 80% ధాన్యం కొనుగోలు చేశామని సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 80% ధాన్యం ఎక్కడ కొనుగోలు చేశారో సీఎం చూపించాలని మహేశ్వర్ రెడ్డి సవాల్ చేశారు. ఇప్పటి వరకు 24% మాత్రమే ధాన్యం కొనుగోలు జరిగిందన్నారు. గణాంకాలు చెప్తా ఉన్నాయి, మీరు కేవలం 24% మాత్రమే కొనుగోలు చేసినట్టుగా. కొనుగోలు కేంద్రాలకు మేము పర్యటిస్తాం. ముఖ్యమంత్రి గారు మరి మీరు వచ్చి 80% కొనుగోలు జరిగినట్లు నిరూపిస్తే మేము దేనికైనా సిద్ధమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మేము సోమవారం నుంచి బీజేపీ తరఫున రాష్ట్రంలో ఉన్నటువంటి కొనుగోలు కేంద్రాలు పర్యటిస్తాం. ముందు 3 రోజుల పాటు మా పర్యటన రేపు ప్రకటించబోతున్నాం. ధాన్యం కొనుగోలులో తెలంగాణ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. సెక్రటేరియట్ వద్ద ధర్నాకు దిగిన ఆమె వరి ధాన్యం రోడ్డుపై పోసి నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు రైతులను చిన్నచూపు చూస్తోందని ఆరోపించారు. అన్నదాతలను అరిగోస పెడుతోందని ఆరోపించారు. తెలంగాణ రైతుల గోస ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి తెలియాలని తాను సెక్రటేరియట్ ముందు ధర్నా చేపట్టినట్టు తెలిపారు. తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో కల్యాల్లోని వడ్లు, జొన్నలు, ప్రొద్దుతిరుగుడును కొనుగోలు చేయాలని కవిత డిమాండ్ చేశారు. వడ్లు కొనకుండా రైతులు కల్లాలల్లో ప్రాణాలు విడుస్తున్న పరిస్థితి. కొన్నకాడ కూడా కొనుగోలు కేంద్రాల్లో తరుగుదీయడం, రైస్ మిల్లర్ల దగ్గర ప్రభుత్వం కుమ్మక్కై అక్కడ కూడా తరుగుదీయడం, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా భయంకరమైన పరిస్థితి ఉంది. జొన్నలు కొననటువంటి పరిస్థితి ఉంది. పొద్దుతిరుగుడు రైతులకు అన్యాయం జరుగుతున్న పరిస్థితి ఉంది. ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో రైతులంటే కనీస మర్యాద, గౌరవం లేనటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ కలెక్టర్లు వడ్లు గ్రేడ్ ఏవైనా సరే గ్రేడ్ లెస్గా రిజిస్టర్ చేస్తున్నారు. ఏదైతే సన్న బియ్యానికి బోనస్ ఇచ్చినామని చెప్పిండ్రో వాటిని ఎగబెట్టేటటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇవి చేయడం జరుగుతూ ఉంది. బండి భగీరథ్పై పోక్సో కేసు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తనపై చేసిన విమర్శలను బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఖండించారు. నిందితుడిని కాపాడేందుకు రేవంత్ రెడ్డి, బండి సంజయ్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. నిందితుడు 9 రోజుల పాటు పోలీసులకు దొరకకుండా చూసిందెవరని కేటీఆర్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ పోరాటం, న్యాయ వ్యవస్థ వల్లే బాధితులకు న్యాయం జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి తోడు దొంగల మాదిరిగా ఇద్దరు. ఒక మైనర్ బాలిక మీద అఘాయిత్యం జరిగితే ఈ రాష్ట్రంలో కంప్లైంట్ తీసుకోవడానికి పోలీసులు నిరాకరించి 6 గంటలు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి వేధించి చివరికి కౌంటర్ కేసు పెట్టించారు. సిగ్గుపడాలా ముఖ్యమంత్రి? మేము 10 రోజులు మౌనంగా ఉన్నాం. ఎక్కడ ఒక అమ్మాయి విషయం కదా, సెన్సిటివ్ విషయం కదా అని మౌనంగా ఉన్నాం. ఏదో మా బావమ్మరి దీంట్లో దొరికినాయి అంటాడు. పెట్టు కేసు, ఎవడొద్దన్నాడు ఆయన నిన్ను? ఏం దొరికినాయి? నీ ఎక్సైజ్ సూపరింటెండెంట్ చెప్పింది కదా, ఏం దొరకలే, ఏం లేదని ఆయన. నువ్వేమైనా ప్లాంట్ చేయబోయినట్టున్నావు, మీ వాళ్ళకి చెప్పేది ఆడ ఇరికీమని చెప్పినట్టున్నావు. ఇరికేయలేకపోయినా నేనేం చేస్తా దానికి? 9 రోజులు ఒక నిందితుడిని దాచిపెడితే ఇంకొక సామాన్యుడైతే ఊకుంటారా పోలీసులు? వాళ్ళ తల్లిని, తండ్రిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. అంటే ఇక్కడ కేంద్ర మంత్రి కాబట్టి స్పెషల్ ఎక్సెప్షనా? ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై మేడ్చల్, రంగారెడ్డి డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ ఇళ్లలో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. శేరిలింగంపల్లి, ఇతర ప్రాంతాల్లో ఆర్డీఓగా పనిచేసిన వంశీమోహన్ పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్తులు కొట్టేశారనే ఆరోపణలున్నాయి. అబ్దుల్లాపూర్ మెట్, పిగ్లీపురంలో 8 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ భూములను తన మామ పేరున రిజిస్ట్రేషన్ చేయించిన వంశీమోహన్ తర్వాత రియల్టర్కు ధారాదత్తం చేసినట్టు ఏసీబీ గుర్తించింది. ఓ రియల్టర్ నుంచి 10 ప్లాట్లు గిఫ్ట్ డీడ్ తీసుకున్నట్లు తేల్చింది. వ్యవసాయ భూములు, ఇళ్ల స్థలాలు, ఇతర ఆస్తులు కలిపి బహిరంగ మార్కెట్లో వంశీమోహన్ కూడబెట్టిన ఆస్తుల విలువ 100 కోట్లు ఉంటుందని ఏసీబీ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.
చిన్నప్పటి సైకిల్ డబుల్స్ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు బాల్యానుభూతిని ఆస్వాదించారు. పొదుపు చర్యలో భాగంగా నో వెహికల్ డే సందేశాన్ని చాటుతూ వీరి ప్రయాణం తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ వరకు సాగింది. తాడేపల్లి వద్ద తోడుగా చేరిన పల్లా శ్రీనివాసరావుతో కలిసి ఒకే సైకిల్పై డబుల్ రైడ్ చేస్తూ మంత్రి నిమ్మల ముందుకు కదిలారు. నో వెహికల్ డేలో భాగంగా పాలకొల్లు నుంచి రైల్లో సాధారణ ప్రయాణికులతో కలిసి విజయవాడ వచ్చిన మంత్రి నిమ్మల రామవరపాడు రైల్వే స్టేషన్ నుంచి మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయం వరకు 18 కిలోమీటర్ల మేర సైకిల్ తొక్కారు. తాడేపల్లి వద్ద మంత్రి నిమ్మలకు పల్లా శ్రీనివాసరావు స్వాగతం పలికారు. ఇద్దరం కలిసి వెళ్దామా అంటూ ఒకే సైకిల్పై పార్టీ కార్యాలయానికి మంత్రి నిమ్మల, పల్లా శ్రీనివాసరావు డబుల్ రైడ్ చేశారు. పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లును కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకించిందో ఆ పార్టీ సీనియర్ నేత చిదంబరం సమాధానం చెప్పాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ డిమాండ్ చేశారు. ఇది దక్షిణ భారత భవిష్యత్తు ప్రయోజనాలను పణంగా పెట్టిన రాజకీయ వైఖరి కాదా అని నిలదీశారు. ఆర్టికల్ 81 ప్రకారం 2026 జనగణన తర్వాత దక్షిణాది రాష్ట్రాలు ఉత్తర రాష్ట్రాల ముందు తమ ప్రాతినిధ్యాన్ని కోల్పోవడం నిజం కాదా అని ప్రశ్నించారు. అదే నిజమైతే ఆ పరిస్థితిని నివారించేందుకు తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణను కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకించిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గాల పునర్విభజనపై తన వ్యాఖ్యలను ప్రశ్నిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం చేసిన వ్యాఖ్యలకు ఎక్స్ వేదికగా నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు. ఆర్టికల్ 81 ప్రకారం లోక్సభ స్థానాల కేటాయింపు 1971 జనగణన ఆధారంగానే ఇప్పటి వరకు నిలిపివేశారని లోకేష్ గుర్తు చేశారు. 2026 తర్వాత జరిగే తొలి జనగణనతో ఇది ముగియనుందన్న ఆయన తర్వాత పునర్విభజన తప్పనిసరి అవుతుందన్నారు. ఫలితంగా జనాభా నియంత్రణను పాటించిన దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయనే విషయం చిదంబరం వంటి న్యాయ నిపుణుడికి తెలియదా అని లోకేష్ ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్లో జరిగిన బస్సు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ నరసరావుపేటకు చెందిన ప్రయాణికులకు త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. నరసరావుపేట, చిలకలూరిపేటకు చెందిన 50 మంది ఈ నెల 20న హైదరాబాద్ నుంచి లక్నోకు విమానంలో వెళ్లారు. అక్కడి నుంచి నైమిషారణ్యం వెళ్లిన పర్యాటకుల బృందం అక్కడ సందర్శన తర్వాత అయోధ్య వెళ్తుండగా వారు ప్రయాణిస్తోన్న బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముందు కూర్చున్న గైడ్, బస్సు డ్రైవర్ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అయితే నరసరావుపేట, చిలకలూరిపేటకు చెందిన పర్యాటకులందరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయోధ్య చూసుకున్న తర్వాత నేపాల్ వెళ్లాలనే ప్రణాళికతో ఉన్నట్టు పర్యాటకులు తెలిపారు. గౌరవప్రదమైన లెక్చరర్ ఉద్యోగం చేస్తూ కామాంధునిగా మారిన భర్త వికృత చర్యలు భరించలేక భార్య రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని పోలీసులకు అప్పగించిన ఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగింది. మచిలీపట్నంలో ఓ మహిళా కాలేజీలో లెక్చరర్గా పనిచేసిన జాషువా ప్రస్తుతం అవనిగడ్డలోని ప్రభుత్వ కళాశాలలో కామర్స్ లెక్చరర్గా పనిచేస్తున్నాడు. ఉద్యోగ వేటలో ఉన్న యువతి నిస్సహాయతను అదునుగా చేసుకుని లోబర్చుకునేందుకు మచిలీపట్నంలో ఓ అద్దె ఇంటికి తీసుకెళ్లాడు. విషయం తెలుసుకుని మానవ హక్కుల సంస్థ సహకారంతో అద్దె ఇంట్లో ఉన్న భర్తకు భార్య దేహశుద్ధి చేసింది. మహిళలకు ఉద్యోగాలు, ఆశలు కల్పిస్తూ మాయమాటలతో లోపరుచుకుంటూ ఏళ్ల తరబడి వికృత చేష్టలకు పాల్పడుతున్నాడని భార్య వెల్లడించింది. భర్త దురాగతాలను బయటపెడుతూ పోలీసులకు భార్య ఫిర్యాదు చేసింది. గతంలో పలువురు యువతులను వివాహం చేసుకుంటారని నమ్మించి వివాదాలు కావడంతో రాజకీయ నాయకుల అండదండలతో రాజీలు చేసుకున్నాడని భార్య ఆరోపించింది. మహిళల జీవితాలతో ఆడుకుంటున్న తన భర్తపై కఠిన చర్యలు తీసుకోవాలని భార్య డిమాండ్ చేసింది. పశ్చిమాసియా ఘర్షణలను ముగించే దిశలో తుది ఒప్పందం రూపకల్పనకు అమెరికా, ఇరాన్ మధ్య పరోక్ష చర్చలు జరుగుతున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇరు దేశాల మధ్య సందేశాలు, ముసాయిదా మార్పిడి జరుగుతోందని న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది. ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వలే ఈ చర్చల్లో ప్రధాన అడ్డంకిగా మారినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది. టెహ్రాన్ తన పంథాను మరింత కఠినతరం చేసినట్లు తెలిపింది. ఆయుధ తయారీ స్థాయి కలిగిన యురేనియంను అమెరికాకు అప్పగించబోమని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్దాబా ఖమేనీ చేసిన వ్యాఖ్యలు అందుకు బలాన్నిస్తున్నాయి. ఇరాన్ శుద్ధి చేసిన యురేనియం ఇవ్వకపోతే తామే తీసుకుంటామని అమెరికా అంటోంది. ఇరాన్ అణు కార్యక్రమంపై మాట్లాడిన ట్రంప్ శుద్ధి చేసిన యురేనియంను వారి వద్ద ఉండనివ్వబోమని చెప్పారు. అటు అమెరికా వైఖరిపై అనుమానాలు వ్యక్తం చేసిన ఇరాన్ చర్చల ప్రతినిధి మహమ్మద్ బాకర్ కాలిబాఫ్ అమెరికా రహస్య కదలికలు తదుపరి దాడులకు సిద్ధమవుతున్న విషయాన్ని సూచిస్తున్నాయని అన్నారు. ప్రధాన విభేదాలు పరిష్కారం కానప్పటికీ అణుపరిమితులు, ఆంక్షల సడలింపులు, ప్రాంతీయ భద్రతా ఆందోళనతో కూడిన అంశాలపై విస్తృత అవగాహనకు వచ్చే మార్గాలను అన్వేషించడానికి ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి.
ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్పై యుద్ధం చేసిన అమెరికాకు భారీ నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. ఇరాన్తో యుద్ధంలో తాము పైచేయి సాధించామని గొప్పలు చెప్పుకుంటున్న అమెరికా తన క్షిపణ నిల్వలు కోల్పోయినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు యుఎస్ అమ్ముల పొదిలోని సగం ఎయిర్ డిఫెన్స్ క్షిపణులు ఖాళీ అయినట్టు తెలిపాయి. ప్రధానంగా ఈ యుద్ధంలో అమెరికా ఇరాన్పై 200కు పైగా తాడు క్షిపణులను ప్రయోగించినట్టు తెలుస్తోంది. ఇవే కాకుండా మధ్యధరా సముద్రంలో మోహరించిన యుద్ధ నౌకల నుంచి 100కు పైగా స్టాండర్డ్ మిజైల్ 3, స్టాండర్డ్ మిజైల్ 6లను వినియోగించినట్లు ఆ కథనాలు తెలిపాయి. ఈ కారణంగా పెంటగాన్ వద్ద ఉన్న ఇంటర్సెప్టర్ నిల్వలు సగానికి పడిపోయినట్లు వెల్లడించాయి. ప్రస్తుతం అమెరికా వద్ద 200 థాడ్ ఇంటర్సెప్టర్లు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికాకు చెందిన 2 డజన్లకు పైనే MQ-9 రీపర్ డ్రోన్లను ఇరాన్ ధ్వంసం చేసినట్లు బ్లూంబర్గ్ తన కథనంలో తెలిపింది. ఒక్కో రీపర్ డ్రోన్ ధర దాదాపు $30 మిలియన్ ఉంటుందని వెల్లడించింది. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ దాదాపు 100 యారో ఇంటర్సెప్టర్లు, 90 డేవిడ్ స్టింగ్లను వాడినట్లు తెలుస్తోంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మరోసారి తన కేబినెట్ను విస్తరించారు. టీవీకే ప్రభుత్వానికి మద్దతిస్తున్న IUML, VCK పార్టీల తరపున 2 ఎమ్మెల్యేలు ఇవాళ మంత్రివర్గంలో చేరారు. చెన్నై లోక్ భవన్లో జరిగిన కార్యక్రమంలో IUMLకు చెందిన షాజహాన్, VCKకు చెందిన వన్నీ అరసు మంత్రులుగా ప్రమాణం చేశారు. తమిళనాడు గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ వారితో ప్రమాణం చేయించారు. తాజా విస్తరణతో విజయ్ కేబినెట్లో మంత్రుల సంఖ్య 34కు చేరింది. టీవీకేకు చెందిన 21 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నుంచి 2 ఎమ్మెల్యేలు నిన్న మంత్రులుగా ప్రమాణం చేశారు. దాదాపు 60 ఏళ్ల తర్వాత తమిళనాడు కేబినెట్లో కాంగ్రెస్ పార్టీకి చోటు లభించింది. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 107 స్థానాలు గెలిచిన విజయ్ సారథ్యంలోని టీవీకే, కాంగ్రెస్, VCK, వామపక్షాలు IUML మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మధ్యప్రదేశ్లో తీవ్ర సంచలనం సృష్టించిన నోయిడా నటి త్విషా శర్మ మృతి కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసును మధ్యప్రదేశ్ ప్రభుత్వం CBIకి అప్పగించింది. గత వారం అనుమానాస్పద స్థితిలో మరణించిన మోడల్, టెలివిజన్ నటి త్విషా శర్మ కేసు దర్యాప్తును CBIకి బదిలీ చేస్తూ మధ్యప్రదేశ్ హోంశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. మే 12న భోపాల్లోని కటారా హిల్స్ ప్రాంతంలోని తన అత్తవారింట్లో 33 ఏళ్ల త్విషా శర్మ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. అదనపు కట్నం కోసం అత్తమామలు వేధించడం వల్లే తమ కుమార్తె ప్రాణాలు కోల్పోయిందని త్విషా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే త్విషా శర్మకు డ్రగ్స్ అలవాటు ఉందని, ఆ కారణం వల్లే ఆత్మహత్య చేసుకుందని అత్తింటి వారు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన భోపాల్ పోలీసులు త్విషా భర్త సమర్థ్ సింగ్, అత్త గిరిబాల సింగ్లపై BNSలోని పలు సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న త్విషా భర్త సమర్థ్ సింగ్ ఆచూకీ తెలిపిన వారికి పోలీసులు 30,000 రూపాయల నగదు బహుమతి ప్రకటించారు. విదేశాలకు పారిపోకుండా ఉండేందుకు అతని పాస్పోర్ట్ను రద్దు చేయాలని కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకుని CBIకి అప్పగిస్తూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన 2 భారతీయ పర్వతారోహకులు తిరుగు ప్రయాణంలో ప్రాణాలు కోల్పోయారు. అరుణ్ కుమార్ తివారీ, సందీప్ ఆర్యలు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. సందీప్ ఆర్య బుధవారం, అరుణ్ గురువారం సాయంత్రం ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. అక్కడి నుంచి కిందకు దిగుతున్న వేళ ప్రమాదానికి గురైనట్లు తెలిపారు. వారిని రక్షించడానికి గైడ్లు తీవ్రంగా శ్రమించారని, అయినప్పటికీ వారి ప్రాణాలు కాపాడలేకపోయారని అధికారులు చెప్పారు. వివాదాస్పద భోజశాల కాంప్లెక్స్ సరస్వతి ఆలయమేనంటూ మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ముస్లింలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మసీదు సంరక్షకుడు కాజీ మొయినుద్దీన్ మే 15న మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేశారు. భోజశాల కాంప్లెక్స్ను హిందువులు సరస్వతీదేవి ఆలయమని పేర్కొనగా ముస్లిం కమల్ మౌలా మసీద్ అని వాదించారు. ఈ వివాదాస్పద కాంప్లెక్స్ ప్రస్తుతం పురావస్తు శాఖ రక్షణలో ఉంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో 23 ఏళ్ల తర్వాత తొలిసారి భోజశాలలో నమాజ్లు ఆగిపోయాయి. 2003 నాటి పురావస్తు శాఖ ఉత్తర్వుల ప్రకారం హిందువులు మంగళవారాల్లో పూజలు చేసుకోవటానికి, ముస్లింలు శుక్రవారాల్లో ప్రార్థన చేసుకోవటానికి అనుమతి ఉండేది. ఈ మేరకు మధ్యప్రదేశ్ హైకోర్టు ఆ ఉత్తర్వులు కొట్టివేసిన సుప్రీంకోర్టు మసీదు నిర్మాణం కోసం ముస్లింలు మరెక్కడైనా భూమి కోసం దరఖాస్తు చేసుకుంటే పరిశీలించాలని ప్రభుత్వానికి సూచించింది. చంద్రయాన్ 3 మిషన్కు ప్రతిష్టాత్మక గాడార్డ్ ఆస్ట్రోనాటిక్స్ అవార్డు దక్కింది. 2026 ఏడాదికి అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్ అండ్ ఆస్ట్రోనాటిక్స్ ఈ అవార్డును వాషింగ్టన్ డీసీలో జరిగిన కార్యక్రమంలో ప్రదానం చేసింది. అమెరికాలో భారత రాయబారి వినయ్ క్వాత్రా ఇస్రో తరపున అవార్డును స్వీకరించారు. 2023 ఆగస్టు 23న చంద్రయాన్ 3 చంద్రుడి దక్షిణ ధ్రువానికి సమీపంలో విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ అయిన మొదటి వ్యోమనౌకగా చరిత్ర సృష్టించింది. ఈ ప్రాంతం శాస్త్రీయంగా, వ్యూహాత్మకంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిందే కాకుండా ఇంతకు ముందెప్పుడు ఇక్కడి ఉపరితలంపై పరిశోధనలు జరగలేదు. ఈ మిషన్ భవిష్యత్తులో చంద్రునిపైకి చేపట్టే మానవ సహిత మిషన్లకు మద్దతుగా కీలకమైన డేటాను అందించింది. అలాగే చంద్రుడి దక్షిణ ధ్రువం మట్టిలో కీలకమైన రసాయన మూలకాలు ఉన్నట్లు గుర్తించింది. ముఖ్యాంశాలు మరోసారి. కడప జిల్లా టీ కోడూరులో సోలార్ ప్లాంట్లను ప్రారంభించిన లోకేష్, శుద్ధ ఇంధన లక్ష్యాలను అందుకునే దిశలో దూసుకెళ్తున్నామని వెల్లడి. రాజారెడ్డి నుంచి వివేకా వరకు ప్రతి చావులో జగనే లబ్ధిదారుడన్న అచ్చెన్న,
తల్లికి చెల్లికి సోషల్ మీడియాలో నరకం చూపారని ఆక్షేపణ. ఫ్యూచర్ సిటీపై బీఆర్ఎస్ కాంగ్రెస్ మాటల యుద్ధం. అధికారానికి రాగానే రద్దు చేస్తామన్న హరీష్, పెట్టుబడులను అడ్డుకునే కుట్ర అన్న ప్రభుత్వ విప్. ధాన్యం కొనుగోళ్లలో రేవంత్ సర్కారు ఘోరంగా విఫలమైందన్న ప్రతిపక్షాలు. 1.5 కోటి టన్నులు పండితే సగం కూడా కొనలేదన్న బీఆర్ఎస్ బీజేపీ. భగీరథను కాపాడేందుకు బండి సంజయ్ రేవంత్ కుమ్మక్కయ్యారన్న కేటీఆర్. 9 రోజులు పోలీసులకు దొరకకుండా చూశారని విమర్శ. ఏపీలో 4 సహా 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటన. జూన్ 1న నోటిఫికేషన్, అవసరమైతే జూన్ 18న పోలింగ్. పశ్చిమాసియా ఘర్షణను ముగించే దిశలో అమెరికా ఇరాన్ పరోక్ష చర్చలు. యురేనియం నిల్వలే ప్రధాన అడ్డంకిగా మారినట్టు కథనాలు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.